హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటి చాలా రోజుల తర్వాత నా వాయిస్ వింటున్నారు కదా. హెల్త్ అస్సలు బాగాలేదండి. నెక్ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల హాస్పిటలైజ్ అయ్యాను. కానీ ఇప్పుడు కొంచెం ఓకే. నేను ఓకే అయిన తర్వాత మా ఆహిల్కి బాగాలేదు. ఇక్కడ బాగా చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆహిల్కి కోల్డ్ కాఫ్ వాడిని కూడా ఒక 2 days హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఇద్దరం ఓకే, మా వారు కూడా ఓకే, హీఈస్ ఆల్సో ఫైన్. ఈరోజైతే కొంచెం లేటుగా లేచాను, ఎర్లీ మార్నింగ్ కదా, లేవడం కుదరలేదు. అందుకని ఇంకా మా వారు అన్నారు, సరే నేను తీసుకువెళ్తాను ఆహిల్ని, నేను డ్రాప్ చేస్తానులే స్కూల్కి అన్నారు. సరే, మా కొత్త కారును కూడా మీకు చూపించలేదు. January 1st ఒకసారి మీకు పోస్ట్ చేసి మీతో షేర్ చేసుకున్నాను, ఇంకా చూపించలేదు కదా అని చెప్పి, సరే డైలీ మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజైతే సాబుదానా కిచిడి చేశాను, పొడిపప్పు వండాను, మజ్జిగ చారు తాలింపు పెట్టాను. ఇంకా లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళిద్దరిని స్కూల్కి, మా వారిని ఆఫీస్కి పంపించేశాను అనమాట. ఎప్పుడూ కూడా ఆహిల్ బస్సులోనే వెళ్తాడు. ఫస్ట్ టైము కొంచెం నేను లేవడం లేట్ అవ్వడం వల్ల ఆహిల్ని వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తున్నారు. అందులోనూ కొత్త కారులో కాబట్టి ఆహిల్ చాలా ఆనందంగా, చాలా క్యూరియస్గా ఉన్నాడనమాట. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, చక్కగా ప్లెజెంట్గా ఉందన్నమాట. మేము తీసుకున్న కార్ మోడల్ వచ్చేసి జతూర్ T1 సిరీస్. కార్ అయితే చాలా బాగుంది, వైట్ కలరు, చాలా లగ్జరీగా కనిపిస్తుంది. ఇప్పుడు దుబాయ్లో చాలా అంటే చాలా ట్రెండింగ్గా నడుస్తుంది అనమాట. ఫైనల్గా మా వారి కొత్త కారు కల అయితే నెరవేరింది. ఆయనైతే చాలా హ్యాపీ అనమాట. చాలా గ్యాప్ తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి కొత్త కార్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోనైతే పోస్ట్ చేశాను. మీ బ్లెస్సింగ్స్ అలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.